ఏంటి మాట? ఈరోజు నువ్వు ఆయన ఎవరని గుర్తెరుగుతున్నావు? అసలు ఆయనకంతా నేను లెక్కున్నానా అన్నట్టు ఉంటుంది. కానీ ఆయన నీతో అంటున్నాడు ఏంటి తెలుసా? భయపడద్దు, భయపడద్దు. ఏంటి నేను భయపెట్టేది? డొమినేషనా, లోకమా, మనుషుడా, స్థితిగతుల, గతంలో పొరపాట్ల, ఏంటి? ఎవరిని నేను భయపెట్టేది? దేవుడు డు నాట్ ఫియర్, భయపడద్దు, భయపడద్దు. నీ దేవుడు ఎలాంటి వాడు నువ్వు తెలిస్తే, నీ దేవుడు ఎలాంటి వాడు నువ్వు నమ్మితే, దేవుడు అంటాడు నీకున్న పోరాటానికి భయం అక్కర్లే, నన్ను నమ్ము, నువ్వు నా దగ్గర ధైర్యంగా రావచ్చు. ఆయన కృపా సింహాసనం దగ్గరికి ఈరోజు ధైర్యంగా రావచ్చంట. మన అక్కర్ల నిమిత్తమై, ఫర్ యువర్ నీడ్స్, ఫర్ వాట్ యు నీడ్. యూ డోంట్ హ్యావ్ టు గో టు మ్యాన్. నువ్వు మనుషుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనుషుడిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, మనుషుడిని వేడుకోవాల్సిన అవసరం లేదు. అయ్యా 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 సాయంత్రం అక్కర్లే. యేసుప్రభువు అంటాడు మీరు అడుగుతలేదు కాబట్టి మీరు పొందుకుంటలే. యేసుప్రభువు అంటాడు నా నామంలో నన్ను అడగండి, మీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నట్లుగా, తండ్రి మహిమపరచబడినట్లుగా జరిగిస్తాను. సింపుల్ as that. నా నామంలో తండ్రిని అడుగు, తండ్రి జరిగిస్తాడు. యు ఆస్క్, నాట్ ఫియర్. ఈరోజు దేవుడు చెప్పే మాట ఈరోజు కూడా మనకి అదే, భయపడద్దు. ఫియర్ నాట్, ఫియర్ నాట్, ఫియర్ నాట్. భయపడద్దు. డొమినేషన్ చూసి భయపడద్దు. నిన్ను చంపేస్తాడన్న వాడిని చూసి భయపడద్దు. ఆత్మని శరీరాన్ని రెండు చంపగలిగిన వాడిని చూసి భయపడు. అదే కదా యేసుప్రభువు చెప్పింది. నీ శరీరాన్ని చంపుతాడని భయపడద్దు, ఆత్మని శరీరాన్ని ఇంతటి తీసి అగ్నితో అంటే కొండాల్లో పడేసేవాడికి భయపడు అని చెప్తాడు యేసుప్రభువు. ఇక్కడ చెప్తాడు ఏంటి? భయపడద్దు. ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. నేనే అల్ఫాయో, నేనే ఆదియో, నేనే అంతమో, నేను జీవించుచున్నవాడును. నేను మరణించాను కానీ ఇదిగో నేను సజీవున్నై ఉన్నాను, యుగ యుగములో సజీవున్నై ఉన్నాను.